తమిళనాడు ఎన్నికల ఫలితాలపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే తొలిసారి నటుడు విజయ్ బరిలోకి దిగడం ఒకటైతే తమిళనాడులో హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పడం ఒక రీజన్. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు తమిళనాడు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వేళ తమిళనాడులో రిసార్టు రాజకీయాలు మొదలైపోయాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ టీవీకే పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఇవ్వడంతో అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేలా టీవీకే చీఫ్ విజయ్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఫలితాలకు సరిగ్గా ఒక్కరోజు ముందే మహాబలిపురంలోని పూంజేరిలో ఓ ప్రైవేట్ రిసార్ట్ బుక్ చేశారు విజయ్. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులంతా నేరుగా తన దగ్గరకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే టీవీకేనే తమిళనాడులో కింగ్ మేకర్ కానుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విజయ్ పావులు కదుపుతున్నారు. ఇక మహాబలిపురంలోని పూంజేరిలో 100 మంది బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గెలిచిన తర్వాత వెంటనే ఎమ్మెల్యేలంతా సంబరాలు చేసుకోవద్దని సూచించిన విజయ్ నేరుగా రిసార్టుకు రావాలంటూ నేతలను ఆదేశించారు. ఫలితాలకు ముందే తమిళనాడులో రిసార్టు రాజకీయాలు మొదలవ్వడంతో మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు దక్షిణాదిన పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఒకవేళ హంగ్ వస్తే టీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా విజయ్ను ఎన్డీఏ కూటమి నేతలు సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే తమకు మద్దతు ఇవ్వాలంటూ ఎన్డీఏ నేతలు విజయ్తో సంప్రదింపులు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక నటుడు నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టీవీకే అధినేత విజయ్ తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి దిగారు. దీనికి తోడు కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా విజయ్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ వెల్లడించాయి. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ తమిళనాడులో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిపాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు తమిళనాడు ఎన్నికల ఫలితాలపైనే ఉంది.